జై శ్రీరామ్. విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులుగా పెద్ద తుమ్మలం గ్రామంలో వేల సంవత్సరాల నాటి అద్భుతమైన రామాలయానికి నిత్యం వందల మంది రాకపోకలు సాగించే ఈ రస్తా పైన మనం ఈరోజు నిలబడి ఉన్నాం. అయితే గత 2 రోజులుగా ఇక్కడ ఈ వెనక కనపడుతున్నటువంటి స్థలము 197/2 సర్వే నంబరు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి చెందినటువంటి కొంతమంది తమదిగా క్లెయిమ్ చేసుకొని ఈ రోడ్డుని కూడా దాంట్లో ఉండే విధంగా ప్రజలు భ్రమపడే విధంగా మార్కింగ్ గోడలు వేశారు. ఇది ఒక విధంగా అన్యాయమైన చర్య. తను సర్వే చేయించాను అంటున్నాడు, కానీ సర్వే చేయించే ముందు సర్వే రూల్స్ ప్రకారము ఈ చుట్టుపక్కల ఎంతమంది అయితే ఇండ్లు ఉన్నారో, ఎవరైతే ఈ దారిలో తిరుగుతున్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి. హడావుడిగా రాత్రిగా ఏదో ఒక దొంగ సరుకు మాదిరిగా చేయకూడదు. అయితే ఇలా సర్వే చేసేసి తర్వాత ఇక్కడ ఏదో కట్టడం నిర్మాణం చేయాలని భావిస్తూ ఉన్నారు, అది వేరే విషయం. అయితే ఈ సర్వే చేసే క్రమంలో ఆ చివరన వేల సంవత్సరాల నాటి నాగదేవత బొమ్మలు, తర్వాత రాజుల బొమ్మలు, తర్వాత ఈశ్వరుడి బొమ్మలు, హిందూ దేవతల బొమ్మలు బయటపడ్డాయి. వాటిని జేసీబీతో ఇష్టారీతిన వాళ్ళు తోసేయడం వల్ల అవి ముక్కలయ్యాయి. ఇది సరైన పద్ధతి కాదని ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మనం పక్కలో ఉన్నటువంటి రామాలయము ఈ దేశంలో పరిరక్షిత స్థలంగా గుర్తించబడి ప్రభుత్వం చేత కాపాడబడుతుంది. దాని చుట్టూ 300 మీటర్ల వరకు ఎవరు ఏమి చెయ్యాలనుకుంటే కూడా ఢిల్లీ నుండి వాళ్ళు ఎన్ఓసి తీసుకునే అవసరం ఉంది. అయితే అన్నీ తెలిసి కూడా ఇక్కడ కొంతమంది చోటామోటా రాజకీయ నాయకులు నాకు వారు తెలుసు, నాకు వీరు తెలుసు అంటూ ఇష్టారీతిన మా దేవతల విగ్రహాలని పగలగొట్టారు. మేము దీనిపైన ఖచ్చితంగా కేసు పెడుతున్నాం. ఎందుకంటే ఇదే విషయం వాళ్ళ దేవతల విషయంలో, వాళ్ళ కట్టి విషయంలో, వాళ్ళ జెండా విషయంలో, వాళ్ళ కట్టె విషయంలో జరిగింటే ఈరోజు ఎక్కడికి వెళ్ళేది? అయితే హిందువులకి ఏదైనా విగ్రహాలు పగలగొట్టని, లేకుంటే వాటిని బాయిలో వేసి పూడ్చేయని ఏది లెక్కలేదా? ఈ విషయాన్ని నేను ఇక్కడ ప్రభుత్వానికి, పంచాయతీ వారికి, పోలీసు వారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అనంతపురం నుండి ఒక 4-5 రోజుల్లో వచ్చి దీనిపైన మళ్ళీ ఇంకో సర్వే చేస్తున్నారు. అంతవరకు ఏదైతే ఈ భూమిలో ఇప్పుడైతే బయటపడ్డాయో నాగదేవత బొమ్మలే కానీ, ఈశ్వరుడే కానీ, నందే కానీ, రాజులే కానీ వాటిని ముట్టడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని ఈరోజు పెద్ద తుమ్మలం ఎస్ఐ గారి ముందు మనం పెడితే ఈ రోడ్డు జోలికి ఎవరు రావటం లేదు అని వారు హామీ ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీ దగ్గర ఈ విషయం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారంట. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్ దగ్గర నుండి రామాలయం వెళ్ళే వరకు 30 లక్షలతో ఈ సీసీ రోడ్డు వేశారు. 30 లక్షలు ఎవరువా? మేమందరం ట్యాక్సులు కట్టాం. మేమందరం ట్యాక్స్ కడితే ఆ డబ్బుతో కట్టారు. అంటే ట్యాక్స్ కట్టినోడు ఈ రోడ్డు పైన తిరగొద్దా? అంటే ఈరోజు గవర్నమెంట్ వచ్చేస్తే ఏ రోడ్డునైనా ఆక్రమించేసి ఎక్కడైనా ఫెన్సింగ్ వేసేసే మాదిరిగా ఏదైనా మీకేమైనా హక్కులు ఇచ్చారా? దీన్ని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం. నేను పేర్లు మీడియా ముందు చెప్పదలుచుకోలేదు. అయితే ఈ విషయం గిన ఇంకొకసారి గిన రిపీట్ అయితే ఈ పేర్లన్నీ రోడ్డు పైన ప్రస్తావించడమే కాకుండా హైకోర్టులో కూడా ప్రస్తావించాల్సి వస్తుంది. ఇప్పటికైతే పోలీస్ స్టేషన్లో అయితే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాం. ఇప్పుడు వారు ప్రభుత్వ అధికారులు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఈ రోడ్డు రామాలయానికి తిరగడానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. 1, 2 ఇక్కడ ఏదైతే 40 సెంట్ల భూమి ఉంది, ఈ భూమిలో ఏదైనా కట్టదలుచుకుంటే ఓనర్లు అనేవాళ్ళు వాళ్ళ పేపర్లన్నీ చూపించి పంచాయతీ సెక్రటరీతో, రెవెన్యూ డిపార్ట్మెంట్తో అన్ని పర్మిషన్లు తీసుకొనే కట్టాలి. అది కూడా వారు తీసుకుంటామన్నారు. ఇక్కడ ఇప్పుడు ఏదైతే అక్కడ దేవతా విగ్రహాలు బయటపడ్డాయి వీటిని ఇష్టారీతిని అక్కడిక్కడ మూసిపెట్టము. ఇంతకు ముందే బావి ఉండేదాన్ని పూడ్చిపెట్టారు. ఆ బావిలో కూడా కొన్ని 100 విగ్రహాలు ఉన్నాయనేది ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. నిన్న మొన్న ఆదోని నుండి వచ్చిన సర్వేయర్ ప్రభుత్వానికి చెందిన ఒక 3 సెంట్లను కూడా పాపము ఆయనకి ఏం ప్రేమనో దీంట్లో కలిపేశాడంట. కావున మేము కోరుతుండేది ఇప్పుడు ఈ సర్వేని మీ ఇష్టారీతిని చెయ్యొద్దు, మళ్ళీ రీసర్వే పెట్టండి. ఈ రీసర్వేకి డివిజనల్ స్థాయి సర్వేయర్ రావాలా. ఆ సర్వేయర్ వచ్చినప్పుడు ఈ రోడ్డు దగ్గర ఈ అంచు దగ్గర నుండి రామాలయం వరకు ఉండే ప్రతి ఇంటి వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ మనిషి ఉన్నాడు,
ఈయన కూడా ఇక్కడే ఉంటాడు. ఈయనకి నోటీస్ ఇవ్వరా? ఈ హద్దేశాడు. ఏ లెక్కలో హద్దేశాడు అంటే బండ ఎక్కడుంటే అక్కడ దాకా నీదవుతుందే, చెయ్యి ఎక్కడుంటే అక్కడ దాకా నీదవుతుందే, ఖాళీ జగ ఎక్కడుంటే అక్కడ దాకా నీదవుతుందే. ఇది మేము ఒప్పుకోము. అలాగే మా రామాలయం పూజారుల భూమి కూడా కబ్జా చేశారంట. ఇంకా నాకు వివరాలు ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. రామాలయం పూజారులకు సంబంధించి ఎవరు ఏదిగినా అక్రమంగా ఇల్లీగల్గా ప్రవర్తిస్తే వారిపైన కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వారు ఇక్కడ ఎవరైతే బెదిరించిన వాళ్ళు కబ్జా చేసిన భూములు చేసే అక్రమ వ్యాపారాల గురించి ఖచ్చితంగా విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి మేము ప్రశ్నిస్తాము. మా పూజారులను మేము కాపాడుకుంటాము. పూజారి ఉంటేనే ఈరోజు గుడి ఉంటుంది. ఈరోజు పూజారులే వాళ్ళకు అడ్డొచ్చినట్టున్నారు. పూజారులు ఉంటే ఈ గుడిని కూడా మనం ఆక్రమించవచ్చును, గుడి స్థలాన్ని కూడా ఆక్రమించవచ్చుననే ఉద్దేశంతో ఈ పూజారులను బెదిరిస్తున్నారు. అయితే ఒక దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇండ్లు కూడా కొట్టేస్తారంట. కొట్టేయాలంటే ఇటురాబా ఈయన కూడా ఈ మధ్యలో వాళ్ళు ఏదో ఈయన పాపము వాళ్ళు ఏం చేయించారో తెలియదు, చాలా అనారోగ్యానికి గురయ్యాడు. తర్వాత ఇప్పుడు ఆయన ఉండే ఇల్లుని కొట్టేస్తామని బెదిరిస్తున్నాడంట. ఇల్లుని కొట్టేయాలంటే ఏం చేయాలా? నువ్వు పోయా గవర్నమెంట్ దగ్గరికి పో, కోర్టు దగ్గరికి పో, కలెక్టర్ దగ్గరికి పో, ఎంఆర్ఓ దగ్గరికి పో. వాళ్ళు వచ్చి కొలతేసి చెప్తారు కదా, కొట్టాలనా, ఉంచాలనా, తిప్పాలనా, పడుకోబెట్టాలనా, నిలబెట్టాలనా అని. అంటే ఎవరు ఒక కండవా ఇట్లా వేసేసుకొని ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా అధికారంలో ఉంటే వీళ్ళు హిందువుల పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఈ ఊర్లో మాత్రము మేము ఈ రామాలయం విషయంలో, హిందువులకి సంబంధించిన విషయంలో ఎవరైనా మా వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, మేము బెదిరిచ్చేస్తాము, మేము వాళ్ళు ఇండ్లు పగలగొడతాము, వాళ్ళు స్థలాలు ఆక్రమిస్తామంటే ఒప్పుకునేది లేదు. అక్రమంగా మీరు ఒక ఇంచు కూడా తీసుకోలేరు. అయితే పాపం అమాయకంగా వారు పొద్దు పొడిస్తే చేస్తే పూజ చేయాలా, లేకుంటే వ్యవసాయం చేయాలా? ఇట్లాంటి వాళ్ళ మీరు బెదిరించేది? నిజంగా మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. మీరు ఎవరు అండ చూసుకొని చేస్తున్నారు? నా డౌట్ ఏంటంటే ఆదోని నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యే అయిన తర్వాత అతన్ని 2 కాళ్ళు అటొకరు ఇటొకరు లాగాలని ఇట్లాంటి రోజు ఒక కుట్ర తెరపైకి వస్తుంది. ఆదోనిలో 3 రోజుల నుండి ఒకరోజు వీరభద్రస్వామి గుడి, ఒకరోజు చిన్మయ మిషన్, ఇంకో రోజు ఇంకోటి, 3వ రోజు ఇక్కటి. ఏమి హిందువులు ప్రశాంతంగా పడుకోకూడదా? ఈ దేశంలో హిందువులకి వాళ్ళ దేవతల్ని, వాళ్ళ ఇండ్లని, వాళ్ళ పూజల్ని కాపాడుకునే హక్కు లేదా? ఈ విషయం ఇక్కడితో ఆగకూడదు. ఈ విషయాన్ని నేను ఇంకా రాష్ట్ర స్థాయి నాయకత్వానికి కూడా ముందుకు రాష్ట్ర స్థాయి నాయకత్వం అంటే రాజకీయంతో పాటు ఏదైతే ప్రభుత్వ విభాగాలు ఉంటాయో వారి వరకు నేను తీసుకెళ్తున్నా. ఎవరైతే ఈ అక్రమార్కుల వెనక ఉండి సపోర్ట్ చేసే కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఎవరో మాకు ఇప్పుడు తెలిసింది. వాళ్ళపైన ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేస్తాం. వారు భవిష్యత్తులో దానికి తగిన మూల్యము చెల్లించుకోవాల్సి వస్తుంది. జై శ్రీరామ్.